ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్. చాలా గొప్ప. అంటే అమ్మ మీరు ఏ భాషకి ఆ భాష విడిపోయారు పూర్తిగా, వాళ్ళ వాళ్ళ భాషల్లో వాళ్ళ సంస్కృతి వాళ్ళ యాక్టింగ్ కల్చర్ ఏదైతే ఉంటుందో దానిలో. కానీ అమ్మ మీరు ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చిన తర్వాత నేను ఇంత పెద్ద హీరోయిన్ అవుతాను అనే ఒక ఎరుక మీకు ఉండిందా? మీరు అందంగా ఉంటారని ఎవరు చెప్పేవారా మీకు? నన్ను స్కూల్లోనే ఎవరు కొద్దిగా నర్గిస్ లాగా ఉన్నావు, జమున్ అంటే పొడుగ్గా ఉండేది నా ఫేస్ అప్పట్లో. తర్వాత రౌండ్ అయిపోయింది. అంటే అప్పట్లో స్కూల్లో చదువుతున్నప్పుడు పెద్ద బొట్టు పెట్టుకుంటే నర్గిస్ లాగా ఉన్నావు అని చెప్పేవారనమాట. మనం నర్గిస్ ఏమిటి, అప్పుడు నర్గిస్ వాళ్ళు పెద్ద హీరోయిన్స్ కదా చేసేవాళ్ళం. తర్వాత నేను ఆ పిక్చరు నేను ఏవిఎంలో 3 years ఉన్నానని చెప్పాను కదమ్మా. అక్కడ అన్ని డాన్స్లు అన్ని లాంగ్వేజెస్ నాకు నేర్పించారు. తమిళ్, అన్ని హిందీ నేను ఉర్దూ నేర్చుకున్నాను అక్కడ. ఉర్దూ రాయటం చదవటం ఉర్దూ నేర్చుకున్నాను నేను. ఎంత గొప్ప. ఎందుకంటే అక్కడ మాస్టర్ గారికి, హిందీ మాస్టర్ గారికి హిందీ రాదు. మాకు డైలాగులు అవి పిక్చర్లు వేసి చూపించేవారు. వైజయంతిమాల గారిది అవి సంఘం ఏవో పిక్చర్లు వేసారు. సంఘం కాదు, పెన్ గిన్నె ఏదో పిక్చర్లు, పాత పిక్చర్లు అప్పుడే ఫస్ట్ ఏవిఎంలో. అప్పుడు ఆ పిక్చర్లో డైలాగులన్నీ మాకు బైహార్ట్ చేయమనేవారు అనమాట. హిందీలో రాసుకుందామంటే ఆయనకి హిందీ రాదు, నేర్చుకుందామంటే ఉర్దూ వచ్చు. అప్పుడు నాకు చిన్నపిల్లప్పుడు నాకు లాంగ్వేజెస్ అంటే చాలా ఇష్టం, భాషలన్నీ నేర్చుకోవాలని. స్కూల్ డేస్ పెద్ద చదువుకోలేదు నేను, కానీ నాకు హిందీ మీద ఇష్టం ఉండేది. నాకు ఉర్దూ నేర్చుకున్నాను. రాయటం ఇటుపక్క నుంచి రాస్తారు కదా, లెఫ్ట్ నుంచి చదవటం, కట్ చేసి రాయటం, ఇవన్నీ. తర్వాత పోయమ్స్ అలీఫ్ బే పే అని వస్తుంది. ఐషమా తెరీ ఉమ్ర తబై హై ఏ క్రాత్ అని ఆ పోయమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చిన్న అన్నీ నాకు చాలా ఇష్టం అనమాట ఉర్దూ అంటే. అలా ఉర్దూ నేర్చుకున్నాను. తర్వాత తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ, ఏ ఊరికెళ్తే ఆ లాంగ్వేజెస్ అనమాట. ఏక్ షేర్ సునాయి. ఇప్పుడు మర్చిపోయానమ్మా తల్లి. ఇప్పుడు చెప్తున్నా కదా, ఐ షమా తెరీ ఉమ్మర్ తబీ హై ఏ క్రాత్ అంటే ఒక క్యాండిల్, దాని లైఫ్ వచ్చి 1 night అనమాట. అది ఏడుస్తూ దాని జీవితం గడిపోతుంది, అంటే అది కరిగిపోతూ ఉంటుంది కదా, అలా ఒక మీనింగ్ అనమాట. ఏ షమా తెరీ ఉమ్మర్ అంటే దాని ఏజ్, వయసు. అదే అది. తర్వాత సారే జహా సే అచ్చా హిందూ సితా హమారా హమ్ బుల్బులే, ఇవన్నీ ఉంటాయి కదా పోయిమ్స్. అవి చిన్న చిన్న లెసన్స్ అవన్నీ ఉర్దూలో నేర్చుకున్నాను నేను, బుక్స్ చదవటం ఇదంతా. అలాగా 3 years వర్క్ చేసిన తర్వాత అప్పుడు ఏవిఎంలో ఉన్నప్పుడు మన నాగయ్య గారు, చిత్తూరు నాగయ్య గారు షూటింగ్కి వస్తారు కదా చాలామంది, ఆయన చూశారు. చూసి కుసుమ కుమారి అన్నారు. ఈ అమ్మాయి ఎవరంటే కుసుమ కుమారిని ఎవరో చెప్పారు. పిలిస్తే వెళ్ళి మనకు తెలియదు కదా అప్పుడు పెద్ద హీరోలు నాగయ్య గారు అంటే, అది మనకు తెలియదు. చిన్నప్పుడు ఏదో స్కూల్లో ఎక్కొట్టి సినిమాలు చూడటం అలవాటు. నాగయ్య గారు ఈయన పెద్ద హీరో అంటే, నమస్కారం అమ్మా అని తడివి, మా సినిమాలో యాక్ట్ చేస్తావా అని అడిగారు. అన్నాను. అంటే అప్పుడు మా సిస్టర్ని పిలిచి, భక్త రామదాసు సినిమా తీస్తున్నాము, అందులో చిన్న కమల అంటే కన్నమ్మ గారును నాగయ్య గారు రామదాసును కమల అనమాట. చిన్న కమల ఆవిడ పేరు, ఆయన వైఫ్ పేరు. చిన్న కమల అంటే మన కన్నమ్మ గారికి చిన్నప్పుడు. అడిగేసరికి మా సిస్టర్కి చాలా ఇష్టం. అయ్యో భక్త రామదాసులో యాక్ట్ చేస్తే బాగుంటుందని. వీళ్ళు వదలరు కదా, పర్మనెంట్ ఆర్టిస్ట్ కదా. మా అమ్మాయికి పెళ్లి చేసేస్తున్నామండి అని బ్రేకప్ చేసుకున్నారు అక్కడ. ఏది అగ్రిమెంట్ 3 years మధ్యలో కట్ ఆఫ్ చేసుకొని రామదాస్కి వెళ్ళిపోయాను అనమాట. రామదాస్లో యాక్ట్ చేశాను అనమాట. తర్వాత ఆ రామదాస్ యాక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు నాకు ఏదో పీటల మీద పెళ్ళని అదని ఇదని, నెచ్చి కళ్యాణం, పచ్చతోరణం, చింతామణి లాగా నాలా చిన్న చిన్న, అంటే అప్పుడు నాకు ఏమైపోయిందంటే అటు చిన్న బేబీ కాదు, అటు పెద్దదాన్ని కాదు. అందులో టీనేజ్లో ఉన్నప్పుడు కొన్ని క్యారెక్టర్లు మనకి సూట్ అయిన క్యారెక్టర్లు రావు. ఏదో భక్త రామదాస్ వచ్చింది. తర్వాత నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే పిక్చర్లో సంధ్యను గుమ్మడి గారి కూతురు. అందులో ఏంటంటే ముస్లిం, క్రిస్టియన్, హిందూ అని ఉంటుంది అనమాట. అందులో చలము, కృష్ణకుమారి గారు, నేను, రామకృష్ణ అలా యాక్ట్ చేస్తాం. అలా చాలా పిక్చర్లు నేను యాక్ట్ చేశాను. కానీ అప్పుడు చాలా కష్టమ్మా యాక్టింగ్. ఎలా వచ్చేది మీకు యాక్టింగ్? అంటే ఏవిఎంలో నేర్పించారు మొత్తం అంతా కదా, డైలాగ్స్ మాట్లాడటం అవి నేర్పించేవారు మాకు, డాన్స్ అది నేర్పించేవారు. అంత ఫ్రీ ఏముంది, స్కూల్ అయిపోయిన చిన్నపిల్లలు కదా, నేర్చుకోవడం ఈజీ కదా. ఆ ఏజ్లో దాని మీదే ఉంటుంది మనకి యాక్టింగ్ అంటే. అప్పుడు పిక్చర్లు ఏది తమిళ పిక్చర్లో వచ్చారనమాట. లలితా పద్మిని ఉన్నే కంటేడుదే అని బెక్కుతుంటారు చూడు, ఒక పిక్చర్, ఒక తమిళ్లో ఒక పిక్చర్ వచ్చింది, అది లలిత గారు యాక్ట్ చేశారు, లలితా పద్మిని.
అది మిగతా పిల్లలంతా ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళందరూ యాక్ట్ చేస్తుండేవారు అనమాట. అది చూసి ఇలాగ అనుకొని ఓహో అన్ని చూసి నేర్చుకోవటం అంతే. ఇప్పుడు మీరు పోజ్ పెట్టడం కూడా ఇలా పెట్టారు, చక్కగా డాన్స్ మూవ్మెంట్స్ వచ్చాయి. అంటే అది ఎలా పోతుందమ్మా? చాలా ఇష్టం అమ్మా, ఎందుకంటే నేను మీరు అందులో మన పందనల్లూరు స్టైల్ కదా దండాయపాద పిళ్ళయ్య గారంటే. ఎవరు? పందనల్లూరు డాన్స్ భరతనాట్యం. మరి నాకు అది తెలియదు, మా పంతనల్లో తెలియదు. నాకు దండాయపాణి పిల్ల గారే ఆయనే నాకు గురువు అన్ని. ఆయన చిన్నప్పుడు వర్క్ చేశాను. తర్వాత పెద్దలిగిన తర్వాత మంచి క్యారెక్టర్ పూంబుహార్ అంటే కన్నగి, అంటే సిలంబులి పట్టుకొని ఉంటుంది చూడు బీచ్లో కూడా, కన్నగి అని పిక్చరు, మధుரை కన్నగి ఏదో అంటారు కదా. అవునవును. అందులో నేను మాధవి క్యారెక్టర్. కన్నగిలో వచ్చి కోవలనికి వచ్చి భార్య వచ్చి విజయ్ కుమార్ గారు, మాధవి చాలా మంచి క్యారెక్టర్, మంచి డాన్సర్, గ్లామర్ క్యారెక్టర్ అనమాట. అందులో మాస్టర్ గారు దండాయపాణి మాస్టర్ గారు, అందులో ఎక్కువ సాంగ్స్ ఉన్నాయి, ఆయన దగ్గర నేర్చుకున్నాను అనమాట. అలాగా నా లైఫ్ వచ్చి అలాగా అనుకోకుండా ఇలా 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 మలుపులు తిరుగుతూ అలా టబక్కని ఎలా ఎత్తిందో తెలీదు. నేను ఎక్కువగా మోస్ట్లీ నేను వచ్చి కన్నడంలోనూ తెలుగులో కంటే తెలుగులో సిస్టర్ క్యారెక్టర్లు యాక్ట్ చేసేది నేను చిన్నప్పుడు. రాజ్ కుమార్ ఉండేవారు కదా, ఆయనకి సిస్టర్గా కన్నడంలో కణ్తెరది నోడు అని, అలా చాలా పిక్చర్లు అనమాట. అలాగ అనుభవం అయిపోయింది నాకు. తర్వాత ఇప్పుడు ఇంకా హీరోయిన్గా యాక్ట్ చేసిన పిక్చరు మదన కామరాజు అని అంటున్నారు మీరు. అవును, మదన కామరాజు అంటే రాజు భార్య మా హీరోయిన్. అవును అవును, మదన కామరాజు భార్యగా పెళ్లి చేసి చూడు, ప్రేమించి చూడు తర్వాత ఇవన్నీ అయిన తర్వాత, అంటే ప్రేమించి చూడు కంటే కూడా ముందు నేను హీరోయిన్గా యాక్ట్ చేసింది తమిళ్లో కాదలిక నేరములే అనే పిక్చరు. అందులో మంచి క్యారెక్టర్ అదే కదమ్మా, మాడి మేల మాడి కట్టి నాగేశ్వరరావు గారు యాక్ట్ చేస్తారు కదా. ప్రేమించుడు తమిళ్లో యాక్ట్ చేస్తాను నేను. తర్వాత వచ్చి ప్రేమించి చూడు తర్వాత అది ప్రేమించుడు నాగేశ్వరరావు. తర్వాత తోటలో పిల్ల కోటలో రాణి, అది భవనారాయణ గారు తీస్తారన్నమాట పిక్చర్. అందులో ఏంటంటే కాంతారావు గారి పక్కన నేను హీరోయిన్ అని, ఫస్ట్ హీరోయిన్ అందులో నేనే. తర్వాత ఎల్బిజి లక్ష్మి వీళ్ళందరూ గ్లామర్ వ్యాంప్ రోల్స్ యాక్ట్ చేస్తారనమాట. ఆ పిక్చర్ యాక్ట్ చేసినప్పుడు ఫస్ట్ కాంతారావు గారు అన్నారట, ఎవరు హీరోయిన్ అడిగారంట భవనారాయణ గారు. రాజశ్రీ అని తెలుసు కదా, మీతో చాలా పిక్చర్ యాక్ట్ చేసింది ఆ అమ్మాయిని. రాజశ్రీయా, నాతోనా హీరోయినా అన్నాడంట ఆయన. అవునండి, రాజశ్రీ గారిని బుక్ చేస్తున్నాను, మా భవనారాయణ గారని మా ఊరు ఏలూరు, ఆయన చిన్నప్పటి తెలుసు ఆయనకి. రాజశ్రీని బుక్ చేస్తున్నారా, నా పక్కన కృష్ణకుమారి కానీ దేవికి కానీ బాగుంటారు అన్నారంట. రాజశ్రీ ఏం బాగుంటుంది, చిన్నపిల్ల, నాకు చెల్లెలుగా యాక్ట్ చేస్తుండేది అని అన్నట్ట. ఆయన కొద్దిగా భవనారాయణ గారని చుట్ట భవనారాయణ మన ఇతరులా ఉంటాడు ఆయన. ఎవరిలా అంటే ఒక ఆయన వర్క్ చేస్తుంటే కదా, చిలకట్టు అది కట్టుకొని ఆంధ్ర టైపు చుట్ట కాలుస్తాం. ఇదిగో ఆయన అందరినీ చాలా ఎన్నిగా మాట్లాడు, ఇగో నేను వెంకమ్మని వేస్తాను, పుల్లమ్మని వేస్తాను, నీకు ఇష్టం ఉంటే యాక్ట్ చేయాలి, లేకపోతే మానే అన్నారంట కాంతారావు గారిని. ఫస్ట్ పిక్చర్ నాది, వెంకమ్మని వేస్తాను, పుల్లమ్మని వేస్తాను, నీకు ఇష్టం ఉంటే యాక్ట్ చేయి, లేకపోతే మానే అన్నారంట. నేను రాయశ్రీని చేస్తున్నాను అన్నట. లేదు ఆ అమ్మాయి నా పక్కన చెల్లులుగా యాక్ట్ చేసేది అన్నట. తర్వాత ఆ పిక్చర్ యాక్ట్ చేసిన తర్వాత అది బంపర్ హిట్. ఆ పిక్చర్ చాలా బాగా పోయింది. ఇంకా కాంతారావుకి జోడి ఎవరంటే రాజశ్రీ అని చాలా పిక్చర్లు యాక్ట్ చేస్తాను అనమాట. అలాగే ఆయనతో జోడీ అయిపోయింది నాకు. ఆయన కత్తి పట్టుకున్నాడంటే నేను పక్కన రాజ్కుమార్గా. ఎన్ని సినిమాలమ్మా? 20 పైగా సినిమాలు ఆయనతో. కౌంటింగ్ లేదమ్మా నాకు, ఎందుకంటే ఇవన్నీ మర్చిపోయి ఆ కాలం మళ్ళీ వెనక్కి తిరిగి చూడటం లేదు.